ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ దినము దేవుని సన్నిధిని ప్రార్థించి వాక్యాన్ని ధ్యానించి ప్రారంభించి ఉన్నారా? ప్రభు తన వాగ్దానం మన పట్ల నెరవేర్చి మనల్ని బలపరిచి ధైర్యపరిచేందుకే మన మధ్యకు వస్తూ ఉన్నారు. 128వ కీర్తన 2వ వచనంలో నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ రీతిగా ఈ దినమును ప్రారంభించావో దేవుని సన్నిధిలో ఆయన యందు విశ్వాసంతో దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని నీవు ప్రారంభిస్తే ఆయన నీకు ప్రతి విషయంలో మేలు చేయనై ఉన్నాడు. నీ యొక్క ఉద్యోగంలో, మీ యొక్క వ్యాపారంలో, మీరు చేస్తున్న ప్రతి పని యందు, మీరుంటున్న ప్రతి స్థలమందు, మీ గర్భఫలమందు, వివాహ విషయాల్లో, ప్రతి విషయమందు ప్రభు మీకు మేలు కలుగు చేయటకే ఈ వాగ్దానం ద్వారా నీ వద్దకు వచ్చి ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఆయన త్రోవలు యందు నడుచుకున్నట్లుగా ఆయన యందు భయభక్తులు కలిగి ఈ యొక్క వాగ్దానాన్ని పట్టుకో. తప్పక ప్రభు ఈ యొక్క వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేర్చును గాక. తండ్రి ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి నీ బిడ్డలు ధన్యులుగా మార్చండి. ఈ దినమున మేలుకరమైన ఆశీర్వాదంతో నింపమని, ఎందరు మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారు ప్రత్యేకంగా దీవించమని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.